వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, ఈరోజు క్లాస్‌లో మనం పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ కంట్రోల్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో, లాస్ట్ క్లాస్‌లో ఎకనామిక్ ఆర్గనైజేషన్, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీస్, లాస్ట్ క్లాసెస్‌లో ఫ్యామిలీ, కిన్‌షిప్, మ్యారేజ్. సో, ఈ టాపిక్స్ చూసాము. ఒకసారి ఆ పార్ట్స్, ఆ వీడియోస్ అన్నీ విని ఇది వినండి సో దట్ క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఇది సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ కంట్రోల్. అసలు పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఏదైతే సొసైటీస్‌లో పవర్, అథారిటీ, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఒక సొసైటీలో ఎలా ఫంక్షన్ అవుతాయి? సోషల్ కంట్రోల్ ఎలా జరుగుతుంది? సొసైటీలో ఉన్న రూల్స్, నార్మ్స్, సాంక్షన్స్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎలాగ ఒక సొసైటీని ఒక స్టెబిలిటీగా ఒక సొసైటీ మెయింటైన్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుతున్నాయి? అని మొత్తాన్ని స్టడీ చేయడాన్ని ఈ ఆంథ్రోపాలజీలో పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ కంట్రోల్ చాప్టర్ కింద మనం చూస్తాం. యాస్ వి సెడ్ ఆంథ్రోపాలజీ ఈస్ సచ్ ఎ సబ్జెక్ట్ గోస్ టు ద రూట్స్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్. ఏదైనా నేర్చుకోవాలి అన్నప్పుడు ఇట్ గోస్ టు ద రూట్. ఎళ్లి ఇవన్నీ ఎలా ఫార్మ్ అయినియి? హౌ ఆల్ దీస్ థింగ్స్ ఎవాల్వ్డ్? ఇది మనం మనిషికి ఎలా లింక్ చేసుకోవచ్చు? సో, దిస్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు స్టడీ హోలిస్టికల్లీ మనం ఒక్కొక్క టాపిక్‌ని నేర్చుకుంటున్నాం. సో, అదే ప్రాసెస్‌లో వి హావ్ లెర్న్డ్ అసలు ఈ మ్యారేజ్ అనే సిస్టమ్ ఎందుకొచ్చింది? హౌ ఇట్ వాస్ ఎవాల్వ్డ్? వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఏంటి? దాని నుంచి ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఫార్మ్ అయింది? దాని నుంచి కిన్‌షిప్స్ ఎలా ఫార్మ్ అయినియి? దాని నుంచి ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఎలా బిల్డ్ అయినియి? డిఫరెంట్ సొసైటీస్‌లో అవ్వచ్చు. ఆ సొసైటీ యొక్క ఎవల్యూషన్ ఏంటి? ఎలా జరుగుతుంది? ఇట్లా ఈ సోషియో కల్చర్ సొసైటీ అండ్ కల్చర్ యాస్పెక్ట్స్‌ని మనం ఆంథ్రోపోలాజికల్ లెన్స్‌లో చూస్తున్నాం. సో, అదే విధంగా ఇక్కడ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా ఎట్లాగా అసలు ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఎలా ఫార్మ్ అయింది? ఒక సొసైటీని కంట్రోల్ చేయాలంటే ఒకళ్ళుండాలి. ఒక లీడర్ ఉండాలి. ఒక కింగ్ ఉండాలి. లేదా ఇప్పుడు మనకు ఎలాగైతే ఒక ప్రైమ్ మినిస్టర్, కాన్స్టిట్యూషన్ ఇట్లా ఎలాగైతే ఉన్నాయో ఇవన్నీ ఉండాలి. ఎలా ఫార్మ్ అయినియి? హౌ ఆల్ దీస్ థింగ్స్ ఫార్మ్? వాట్ వుడ్ బి ద ఇనీషియల్ ఐడియా ఫర్ దిస్? హౌ దే గాట్ ఎవాల్వ్డ్? ఎవ్రీథింగ్ సైంటిఫికల్లీ వి లెర్న్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ దగ్గర నుంచి, ఎవల్యూషన్‌లో మనం నేర్చుకున్న హ్యూమన్ బాడీ దగ్గర నుంచి, సోషియో కల్చరల్ పార్ట్‌లో, ఈవెన్ ఆర్కియాలజికల్ పర్స్పెక్టివ్స్‌లో చూసినా సరే, ఆల్ దీస్ థింగ్స్ వాట్ వి హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎవల్యూషన్. అండర్‌గోస్ ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ జరిగే సో, బయోలాజికల్లీ, కల్చరల్లీ, సోషల్లీ ఎవ్రీథింగ్ ఎవాల్వ్ అవుతూ ప్రెజెంట్ ఫార్మ్‌లో ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్న కాన్స్టిట్యూషన్ గానివ్వండి, ఒక సోషల్ సిస్టమ్ ఎలా నడుస్తుంది? వి హావ్ ఎ పర్టిక్యులర్ పొలిటికల్ సిస్టమ్. మనకంటూ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఓటింగ్ జరుగుతుంది. ఎన్నుకుంటున్నాము. ప్రతిదానికి ఒక ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ జరక్కముందు ఏమున్నాయి? ఎలా ఈ సిస్టమ్ ఫార్మ్ అయింది? అగైన్ దిస్ ఈస్ లింక్డ్ టు ది political science, some part of political science, some part of social culture. So anthropology has taken these insights and trying to set how these political organizations formed, how the society is controlled అనేది ఈ డిఫరెంట్ సొసైటీస్ నాట్ జస్ట్ ద ప్రెజెంట్ సొసైటీ మాత్రమే కాకుండా ఈవెన్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద సొసైటీస్ లైక్ బ్యాండ్, ట్రైబ్స్, చీఫ్డమ్స్, స్టేట్స్ నుంచి ఎట్లాగా పొలిటికల్ ఆర్గనైజేషన్ వచ్చింది? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్? ఇన్ఫార్మల్, ఫార్మల్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎట్లాగా ఈ సొసైటీలో ఉన్న కాన్‌ఫ్లిక్ట్స్‌ని రిజల్యూట్ చేయడానికి గానీ, రిసోర్సెస్‌ని అలొకేట్ చేయడంలో, సోషల్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయడంలో, హౌ ఇట్ ఈస్ ఎన్‌ష్యూరింగ్ ది కోఆపరేషన్ అండ్ కలెక్టివ్ డెసిషన్స్‌లో అండ్ హౌ ఇట్ మెయింటైన్స్ సోషల్ కంట్రోల్ అండ్ సోషల్ స్టెబిలిటీని ఎలా కంట్రోల్ చేస్తుంది అనే విషయంలో అవ్వచ్చు. అండ్ how this political organization is telling how who holds the power. So the social control says how this power and norms are enforced. ఈ కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా మనం ఈ పర్టికులర్ చాప్టర్లో డిస్కస్ చేస్తాము. ఆల్ దీస్ థింగ్స్ మనకి తెలిసినవే. యాజ్ ఐ సెడ్ ఇన్ ది ఈవెన్ ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నట్లే ఈ సోషో కల్చరల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ప్రతిరోజు మన కళ్ళ ముందు చూస్తున్న విషయాలే, మనకు తెలిసిన థింగ్సే. కానీ ఒక్క సెకండ్ మీరు పాజ్ చేసి ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? ఎలా ఫార్మ్ అయినియి? ఎందుకు ఇవన్నీ ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఒక సొసైటీకి? అని ఒక లార్జర్ పిక్చర్‌లో చూడడానికి ట్రై జేయండి. సో, ఆ కాన్సెప్ట్స్‌ని మనం ఇక్కడ ఆంథ్రోపోలాజికల్‌లో కొన్ని టెర్మినాలజీస్ వాడి నేర్చుకుంటాం. సేమ్ మనకి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏం తెలుసు చిన్న చిన్న గ్రూప్స్ నుంచి ఒక చిన్న లీడర్, ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత కింగ్స్ అనే ఒక సిస్టమ్ వచ్చింది. అక్కడి నుంచి మనకిప్పుడు
బ్రిటిష్ కొలినైజేషన్స్ తర్వాత నుంచి మనకొక డెమోక్రటిక్ సిస్టమ్ ప్రెజెంట్ రన్ అవుతుంది. ఇట్లా వి సీ ద ఎవల్యూషన్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళంట. లైక్ వి లిజన్ గదా! సో, దిస్ ఈస్ వాట్ ద కోర్ ఐడియా ఈస్ సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. బట్ వి సీ ఇట్ ఇన్ ఆంథ్రోపాలజికల్ లెన్స్ విత్ టెర్మినాలజీస్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్‌ఫుల్ ఇన్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే. సో, ఒక్కొక్కటి మనం క్లియర్‌గా ఈరోజు క్లాస్‌లో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో, వాట్ ఈస్ మెంట్ బై పొలిటికల్ ఆర్గనైజేషన్? సీ పొలిటికల్ ఆర్గనైజేషన్ మీన్స్ సొసైటీలో పవర్, అథారిటీ మరియు డెసిషన్ మేకింగ్. ఈ స్ట్రక్చర్ అంతా ఎలా ఫంక్షన్ అవుతుంది ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక పర్టిక్యులర్ సిస్టమ్‌ని మనం పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది డిఫరెంట్ లెవెల్స్‌లో జరుగుతూ ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ఆ పర్టిక్యులర్ సొసైటీలో ఉన్న పాపులేషన్ యొక్క సైజ్‌ని బేస్ చేసుకొని, ఎకానమీని బేస్ చేసుకొని, దానిలో ఉన్న సబ్సిస్టెన్సీ ప్యాట్రన్స్. సబ్సిస్టెన్సీ ప్యాట్రన్ మీన్స్ వాళ్ళు బతకడానికి చేసే ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని ఆ సొసైటీ యొక్క పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. లైక్ ఒక హంటర్స్ గ్యాదర్ సొసైటీ తీసుకున్నారనుకోండి. అక్కడ మనలాగా డెమోక్రటిక్ సిస్టమ్, ఓటింగ్స్ ఇవన్నీ ఉంటాయా? ఉండవు గదా! ఒక స్మాల్ హంటర్ గ్యాదర్స్‌లో ఒక చిన్న బ్యాండ్ లీడర్ అలా ఉండొచ్చు. తర్వాత ఒక అగ్రేరియన్ సొసైటీస్. అక్కడి నుంచి ప్రెజెంట్ మనకున్న ఇండస్ట్రియల్ సొసైటీస్. సో, ఆ పర్టిక్యులర్ సొసైటీలో ఉన్న పాపులేషన్‌ని బట్టి వాళ్ళు చేసే ఎకనామిక్ యాక్టివిటీ అండ్ సబ్సిస్టెన్సీ ప్యాటర్న్స్‌ని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ సొసైటీ యొక్క పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేది సొసైటీ యొక్క ఇంటర్నల్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తుంది. లైక్ సొసైటీ ఎలా రన్ అవ్వాలి? వాట్ ఆర్ ద రూల్స్? వాట్ ఆర్ ద నార్మ్స్? హౌ కాన్‌ఫ్లిక్ట్స్ షుడ్ బి రిజాల్వ్డ్? ఆల్ దీస్ థింగ్స్ ఇంటర్నల్లీ ఇట్ మెయింటైన్స్ ద ఆర్డర్. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ ఇంటర్నల్ ఆర్డర్, ఇట్ ఆల్సో మేనేజెస్ ద ఎక్స్‌టర్నల్ అఫైర్స్. ప్రెజెంట్ మనకుండండి. ఇంటర్నల్లీ సొసైటీని రన్ చేస్తున్న పాటు బయట నుంచి ఎక్స్‌టర్నల్లీ డిఫెన్స్, ట్రేడ్, డిప్లొమసీ బిగ్గర్ సొసైటీస్‌లో మనం చూస్తే మన పొలిటికల్ సిస్టమ్ whatever this present Indian political system we have, so we have all the policies how internally that India should work, law and order, rules, everything. But externally it also have how you need to deal with the external activities, even defense or diplomacy, even with the trading, right? So similarly political organizations అనేది internally externally it manages the society, even the social relationships లో కూడా society అనేది these political organizations అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ ఒక ఇండివిడ్యువల్ యొక్క బిహేవియర్‌ని రెగ్యులేట్ చేయడంలో అవ్వచ్చు. సొసైటీ స్టెబిలిటీ మెయింటైన్ చేయడంలో కానీ, లైక్ ఇప్పుడు ఒక క్రిమినలే ఉన్నాడు. హి ఈస్ ఎ క్రిమినల్ మైండ్ ఆర్ సంథింగ్. హి వాంట్స్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి క్రిమినల్ యాక్టివిటీ ఆర్ సంథింగ్ చేయాలనుకున్నారు. బట్ సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ లాస్, స్ట్రిక్ట్ రూల్స్ ఏదన్నా కొంచెం చేస్తారు అనేది ఉన్నప్పుడు దే రెగ్యులేట్ దట్ ఆ ఇండివిడ్యువల్ అనేవాడు అలా యాక్టివిటీస్ చేయకుండా ఆపుతాడు. బికాస్ దెర్ ఇస్ ఎ సిస్టమ్, దెర్ ఇస్ ఎ లా. నాట్ ఓన్లీ ఇన్ అవర్ సొసైటీ, ఈవెన్ బిఫోర్ సొసైటీస్ కింగ్ ఆ టైంలోకెళ్ళినా సరే ఆ లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు జైల్లో శిక్ష వేస్తారు. సో, ఇక్కడ ఒక సొసైటీ అనేది సోషల్ రిలేషన్‌షిప్స్‌ని గానీ, ఇండివిడ్యువల్ బిహేవియర్‌ని గానీ, సోషల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడంలో గూడా హెల్ప్ చేస్తుంది. సో, దిస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఈస్ ఆల్ అబౌట్ who makes decisions, how rules are enforced, and how society stays organized. So, this is not about political ఆర్గనైజేషన్. మరి ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్‌లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ దిస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ గనుక చూస్తే, సీ ఎల్‌మెన్ సర్వీస్ అని ఆయన 1975లో ఇంట్రొడ్యూస్డ్ దిస్ టాపిక్ ద టైప్స్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అంటే మనం చూసాం. ద పవర్, అథారిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్ మెకానిజం ఎలా వర్క్ చేస్తాయో ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక సిస్టమ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అన్నాం. ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్ మెయిన్‌లీ మనం నాన్ సెంట్రలైజ్డ్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ సెంట్రలైజ్డ్ పొలిటికల్ సిస్టమ్స్‌గా డిఫైన్ చేయొచ్చు. మీన్స్ ఈ పొలిటికల్ పవర్ అథారిటీ అంతా సెంట్రల్‌లో ఒక సింగిల్ సెంట్రలైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ సింగిల్ పర్సన్ మీద ఆర్ సింగిల్ సెంట్రలైజ్డ్‌గా ఉంటే అక్కడి నుంచి వెళ్తూ ఉంటే థాట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సెంట్రలైజ్డ్ సిస్టమ్. అలా లేకపోతే నాన్ సెంట్రలైజ్డ్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లైక్ బ్యాండ్, నాన్ సెంట్రలైజ్డ్ కింద బ్యాండ్, ట్రైబ్, సెంట్రలైజ్డ్‌లో చీఫ్‌డమ్ అని, స్టేట్ అని చాలా కాన్సెప్ట్స్ చూస్తాం. సో, ఈ బ్యాండ్ ఏంటి? ట్రైబ్ ఏంటి? చీఫ్‌డమ్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఏంటి? క్లియర్‌గా మనం ఇప్పుడు నెక్స్ట్ మనం క్లియర్‌గా చూస్తాం. ఇప్పుడు ఒకసారి రఫ్‌గా చూద్దాం. ఒక బ్యాండ్ అంటే ఒక చిన్న
ఒక స్మాల్ హంటర్ గ్యాదర్ సొసైటీస్ టైప్‌లో ఇక్కడ ఒక ఫార్మల్ లీడర్ ఎవరు లేకుండా డెసిషన్స్ అనేది మోస్ట్‌లీ కన్సెన్సస్ మీద తీసుకోవడం జరుగుతుంది. ట్రైబ్ అంటే బ్యాండ్స్ మీద కొంచెం పెద్ద గ్రూప్. లైక్ చిన్న ఒక అగ్రికల్చరల్, పాస్టోరల్ ఎకానమీ టైప్ గ్రూప్‌గా మనం చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఇన్ఫార్మల్ లీడర్సే ఉంటారు. ఎక్కువగా డెసిషన్ అనేది కిన్‌షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్సో దిస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో క్యాన్ బి డిఫైన్డ్ బేస్డ్ ఆన్ ది సెంట్రల్ పొలిటికల్ సిస్టమ్స్. సెంట్రల్ పొలిటికల్ సిస్టమ్స్‌లో ఏంటంటే చీఫ్‌డమ్ అండ్ స్టేట్ మనం చూడొచ్చు. చీఫ్‌డమ్‌లో ఏంటంటే ద అథారిటీ ఈస్ బేస్డ్ ఆన్ సెంట్రలైజ్డ్ అండర్ ద చీఫ్. ఒక చీఫ్ కింద లైక్ కింగ్ సిస్టమ్స్, కింగ్ అలా చెప్పొచ్చు. హూ ఈస్ యూజువల్లీ హెరిడిటీ మీద డిపెండ్ అయి ఉంటారు. హైరార్కికల్ సొసైటీ ఉంటుంది. రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ గాని, సోషల్ కంట్రోల్ పార్షియల్లీ అనేది ఫార్మల్‌గా డిపెండ్ అయి ఉంటుంది. ద స్టేట్ అంటే ప్రెజెంట్ మనకేదైతే ఫార్మల్ ఇన్‌స్టిట్యూషన్స్, బ్యూరోక్రసీ, ఆర్మీ, లీగల్ సిస్టమ్స్, ఒక కాన్స్టిట్యూషన్, ద కోడిఫైడ్ లాస్ ఇట్లా ఏదైతే ఒక కాంప్లెక్స్ ఎకానమీస్ ఉండేదాన్ని మనం స్టేట్ అని చెప్పొచ్చు. And also the political organization is also based on kinship based or non-kinship associated or based on the big men టైప్‌లో గూడా ఈ కిన్‌షిప్స్ అనేవి ఉండొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ ద సెంట్రలైజ్డ్ పవర్ అండ్ అథారిటీ. ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ కిన్‌షిప్ అండ్ నాన్ కిన్‌షిప్ బేస్డ్ మీద గూడా ఉండొచ్చు. కిన్‌షిప్ బేస్డ్ మీన్స్ ఆ క్లాన్స్ గాని, లీనియేజ్ గాని అనేది మనం అది పొలిటికల్ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ వంశంలో చెందిన వాళ్ళు, ఈ క్లాన్‌కి చెందిన వాళ్ళు దే గోనా హావ్ దిస్ ఆహ్, పవర్ ఆర్ పొలిటికల్ అథారిటీ ఉండడం. లైక్ బ్యాండ్స్, ట్రైబ్స్, చీఫ్‌డమ్స్‌లో మనం ఎక్కువగా చూస్తాం. ప్రెజెంట్ మనకేంటి ఓటింగ్, ఎలక్షన్, నాన్ కిన్‌షిప్ బేస్డ్ సొసైటీస్ బేస్డ్ ఆన్ ద లీడర్‌షిప్, స్కిల్స్, అలియన్సెస్ ఎక్సెట్రా. సో, ఇవన్నీ మనం క్లియర్‌గా చూస్తాము. సో, ఫస్ట్ ఫస్ట్ అసలు బ్యాండ్. అసలు బ్యాండ్ అంటే ఏంటి మనం చూద్దాం. సో, బ్యాండ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద స్మాల్ గ్రూప్స్. ఒక చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న ఒక చిన్న సొసైటీని మనం బ్యాండ్స్ అంటాం. యూజువల్లీ 20-50 మెంబర్స్ వరకు ఉండి ఒక పర్టిక్యులర్ సిస్టమ్‌ని మనం బ్యాండ్స్ అనొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దే వర్ రిలేటెడ్ త్రూ బై బ్లడ్ ఆర్ మ్యారేజ్ ద్వారా ఆహ్, రిలేట్ అయి ఉంటారు. ఈవెన్ ద కిన్‌షిప్ వచ్చేసి కిన్‌షిప్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సో, ద మెయింటైన్స్ ఇస్ సోషల్ కొహెషన్. ఎందుకంటే బికాజ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకళ్ళు తెలిసిన వాళ్ళే. అందుకే రూల్స్ అన్నీ గూడా చాలా ఇన్‌ఫార్మల్‌గా ఉంటాయి. అండ్ దీస్ బ్యాండ్ పీపుల్ ఆర్ బేసికల్లీ నొమాడిక్. నొమాడిక్ మీన్స్ ఫ్రీక్వెంట్‌గా మూవ్ అవుతూ ఉంటారు. ఫర్ ఫుడ్, వాటర్, రిసోర్సెస్ కోసం. అండ్ సెటిల్మెంట్స్ గూడా టెంపరరీగా ఉంటాయి. ఒక పర్టిక్యులర్ విలేజ్‌లో పర్మనెంట్‌గా సెటిల్ అవ్వడం ఇలా ఏముండదు. దే యూజ్డ్ టు మూవ్. మొబిలిటీ వల్ల ఒక దగ్గర ఉండకుండా మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి, అది ఆటోమేటికల్లీ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేదికి హెల్ప్ అవుతుంది. రీ అండ్ ఆల్సో రిసోర్సెస్ అనేవ ఓవర్ యూజ్ చేయకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ నొమాడిక్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగాలిటేరియన్ ఇక్కడ బ్యాండ్స్ అనేవాళ్ళు దే ఆర్ ఎగాలిటేరియన్. ఎందుకంటే ఒక ఫార్మల్ హైరార్కీ అనేది ఏముండదు. అందరూ ఈక్వలే. సొసైటీలో ఉండేదే 20, 50 మెంబర్స్ కాబట్టి అందరూ ఈక్వలే. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ సోషల్ స్ట్రాటిఫికేషన్స్ గాని, ఎటువంటి టైప్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్స్ అనేది జనరల్లీ మనం ఇలాంటి సొసైటీస్‌లో చూడం. ఎవ్రీవన్ హాస్ ఈక్వల్ స్టేటస్ అండ్ డెసిషన్స్ కూడా మోస్ట్‌లీ కన్సెన్స్ బేస్డ్. ఎంతమందికి ఇది ఓకే. ఒక డెసిషన్ అక్కడ పెట్టి ఇది చేద్దాం అనుకుంటున్నాం. ఇందులో ఎంతమందికి ఓకే. సో, బేస్డ్ ఆన్ ద కన్సెన్స్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ అనేవి మోస్ట్‌లీ రన్ అవుతాయి. అండ్ నో వన్ కెన్ డామినేట్ ద గ్రూప్ పర్మనెంట్‌లీ. దిస్ ఈస్ వాట్ బ్యాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఈవెన్ లీడర్‌షిప్ గనక చూసుకుంటే, దిస్ ఈస్ ఇన్ఫార్మల్ లీడర్‌షిప్. స్కిల్ బేస్డ్ లీడర్‌షిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లీడర్స్ వచ్చేసి ఆఫెన్ దీస్ పర్సన్స్ కాల్డ్ హెడ్ మ్యాన్ దే కోఆర్డినేట్ యాక్టివిటీస్ బట్ కెనాట్ ఫోర్స్ అదర్స్. ఆ లీడర్స్ అనేవాళ్ళు కూడా వెరీ ఇన్ఫార్మల్ లీడర్‌షిప్. నేను లీడర్ గదా! ఇది చెప్పింది చేయాలి అలా ఏముండదు. ఇట్స్ మోస్ట్‌లీ ట్రైయింగ్ టు కోఆర్డినేట్ ద గ్రూప్ ఆ యాక్టివిటీని రన్ చేసే విధంగానే ఉంటుంది కానీ ఇట్స్ నాట్ అది లైక్ టిపికల్ లీడర్‌షిప్ అనేది మనం ఇక్కడ చూడం. ఓకే. అండ్ ఈవెన్ ఎకనామిక్ యాక్టివిటీస్ చూస్తే ఈ పర్టిక్యులర్ బ్యాండ్ సొసైటీస్‌లో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి మోస్ట్‌లీ హంటింగ్, గ్యాదరింగ్ అండ్ రెసిప్రొసిటీ మనం చూస్తాం. ద రిసోర్సెస్ అనేవి షేర్డ్ ఉంటాయి. వెల్త్ అక్యుములేషన్ అనేది చాలా మినిమల్‌గా ఉంటుంది. అండ్ because of all these type of economic activities, the society is
ఎన్షూర్స్ ఈక్వాలిటీ అండ్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్ సోషల్ కాన్‌ఫ్లిక్ట్. ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ సింపుల్ జస్ట్ సర్వైవల్ కోసం మాత్రమే వాళ్ళు అవి చేస్తున్నారు. అలా ఉన్నప్పుడు వాట్ ఇట్ ఈస్. ఈ కొట్టుకోవడాలు, ఈ కాన్‌ఫ్లిక్ట్స్ ఏమి అరైజ్ అవ్వవు. ఏమి అరైజ్ అయినప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్ లీగల్ థింగ్స్ ఏమి అవసరం లేదు. లైక్ సింపుల్ ఆహ్, వెరీ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. ఓకే. అండ్ ఈవెన్ సోషల్ కంట్రోల్ అనేది గూడా చాలా ఇన్‌ఫార్మల్‌గా ఉంటుంది. అండ్ మొబిలిటీ వల్ల కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఉండవు. సో, దిస్ ఈస్ సింపుల్ kin based mobile groups, egalitarian, informal leadership, and even the economy based on hunting, gathering, and reciprocity. The social control is mostly through consensus and informal mechanisms. So, these people are called as bands. So, next వచ్చేసి ట్రైబ్స్. హూ ఆర్ దిస్ ట్రైబ్స్? ట్రైబ్స్ అంటే ట్రైబ్స్ కన్సిస్ట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్. ఇప్పుడు బ్యాండ్స్‌లో ఏంటి మనకి వెరీ ఫ్యూ పీపుల్ 20-50. ట్రైబ్స్‌లో వచ్చేసి హండ్రెడ్స్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఉండడాన్ని మనం ట్రైబ్స్ అంటాం. ఇక్కడ దీస్ పీపుల్ ట్రైబ్స్ ఆర్ యూజువల్లీ హావ్ ద కామన్ లాంగ్వేజ్ కానీ, కల్చర్ కానీ, ఎథ్నిసిటీ గాని మనం చూడొచ్చు. అండ్ వీళ్ళ యొక్క సెటిల్‌మెంట్ గనక చూసుకుంటే, దే ఆర్ నాట్ మొబైల్ ఆర్ ఫిక్స్డ్. అంటే పర్టిక్యులర్‌గా ఒక ఏరియాలోనే ఉండరు. బట్ అట్ ద సేమ్ టైమ్ దే మూవ్. ఇట్ ఈస్ ఎ మిక్స్. డిపెండింగ్ ఆన్ ద సబ్సిస్టెన్సీ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని దే ఆర్ మొబైల్ ఆర్ ఫిక్స్డ్. ఈవెన్ ట్రైబ్స్‌లో గూడా దే డోంట్ హావ్ ఫార్మల్ హైరార్కీ అనేది ఏముండదు. వీళ్ళెక్కువ, వీళ్ళు తక్కువ. ఇట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ ఎగాలిటేరియన్ సొసైటీ ఓన్లీ. ఇన్ఫార్మల్ లీడర్స్ అని ఇన్ఫార్మల్‌గా లీడర్‌షిప్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ మోస్ట్‌లీ ఎగాలిటేరియన్ సొసైటీ. chiefdoms or unlike the chiefdoms or states, the tribes also it is an egalitarian society. ఈవెన్ ట్రైబ్స్ గూడా కిన్‌షిప్ బేస్డ్ మీద ఉంటది. ఎగాలిటేరియన్ రిలేషన్‌షిప్స్‌ని మనం చూడొచ్చు. లీనియేజెస్ అండ్ క్లాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి బిహేవియర్‌ని రెగ్యులేట్ చేస్తాయి. మ్యారేజెస్‌ని గానీ, డిస్ప్యూట్స్‌ని గానీ, ఇప్పుడు మనకి మ్యారేజ్, డిస్ప్యూట్స్ వీటి కోసం మనకి లీగల్ సిస్టమ్ ఉంది. బట్ ఆ ట్రైబల్ సొసైటీస్‌లో ఏంటి కిన్‌షిప్సే ఈ బిహేవియర్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తుంది. కిన్‌షిప్పే ఇట్ ఎన్‌ష్యూర్స్ లాయల్టీ అండ్ సోషల్ కంట్రోల్ మొత్తాన్ని కంట్రోల్ చేసేదే కిన్‌షిప్పే. ఒక ఫార్మల్ లాస్ లేకుండా కిన్‌షిప్ ఇట్‌సెల్ఫ్ యాక్ట్ యాస్ దిస్ లా అండ్ ఆర్డర్ టైప్ ఇన్ ది ట్రైబల్ సొసైటీ. ఈవెన్ లేబర్ గూడా డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ జెండర్‌ని బట్టి డివిజన్ అనేది ఉంటుంది. మెన్ వచ్చేసి దే మోస్ట్‌లీ వెంట్ ఫర్ హంటింగ్ ఆర్ హర్డ్ యానిమల్స్. వుమెన్ గ్యాదర్ కుకింగ్ ఫర్ గ్యాదరింగ్ అండ్ కేరింగ్ ఫర్ ద చిల్డ్రన్ యాక్టివిటీస్ మనం చూస్తాం. అండ్ ఎల్డర్ పర్సన్స్ గివ్ గైడెన్స్ అండ్ హెల్ప్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్. సో, ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ వల్ల సొసైటీ సర్వైవల్ అండ్ సోషల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ ఆఫ్ వర్క్. ఆ పర్టిక్యులర్ సొసైటీ రన్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే the works which needed for the survival of this existency that is being shared between the groups or that is shared between the individuals and the members. So that is how the simplest form of the life. ఈవెన్ ఎకానమీ ఈజ్ ఆల్సో మోస్ట్‌లీ రెసిప్రొసిటీ బేస్డ్ ఎకానమీనే మనం చూస్తాం. లైక్ పాస్టోరలిజం, హంటింగ్, గ్యాదరింగ్, షిఫ్టింగ్ కల్టివేషన్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. ఓకే. సో, ఈవెన్ ద కిన్‌షిప్ బేస్డ్ ఇక్కడ ఈ ఎల్‌మెంట్ సర్వీస్ ఈ ట్రైబ్స్‌ని కిన్‌షిప్ అండ్ నాన్ కిన్‌షిప్ అని 2 టైప్స్‌గా డివైడ్ చేశాడు. సో, కిన్‌షిప్ బేస్డ్‌లో ఏంటంటే సెగ్మెంటరీ లీనియేజ్ సిస్టమ్‌ని మనం చూస్తాం. ఇక్కడ లీనియేజెస్ ఆర్ లింక్డ్ హైరార్కికల్లీ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ కోసం. ఈవెన్ ఇన్ ద క్లాన్ బేస్డ్ సిస్టమ్‌లో social units are larger than the families. In the age set systems, group of similar age with the shared duties. ఇవి కూడా మనకి క్లియర్‌గా వస్తది. నెక్స్ట్ అండ్ ఇవి నాన్ కిన్‌షిప్ బేస్డ్‌లో వి హావ్ అసోసియేషన్ బేస్డ్ అండ్ మెలనీషియన్ పిగ్మెంట్ టైప్ సిస్టమ్ ఉంది. సో, ఇవి ఏంటి అనేది నెక్స్ట్ మనం క్లియర్‌గా చూద్దాం. సో, దీస్ ఆర్ ద ట్రైబ్స్. సో, ట్రైబ్స్ మీన్స్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ట్రైబ్స్ ఆర్ లార్జర్ థాన్ బ్యాండ్స్. దీస్ ఆర్ ద హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్. దిస్ ఈస్ కిన్‌షిప్ బేస్డ్, ఎగాలిటేరియన్, ఇన్ఫార్మల్ లీడర్‌షిప్. అండ్ హియర్ ద లేబర్ ఈస్ డివైడెడ్ బై ఏజ్ అండ్ gender. See, here the economy is reciprocity, pastoralism, hunting, shifting, agriculture. Okay. And even the element service classified this tribes into kinship based, non kinship based system. So, ఈ ట్రైబ్స్ అనేవి ఎవరైతే ఉన్నారో
దీస్ ఆర్ ద ఇంటర్మీడియేట్ బిట్వీన్ ది బ్యాండ్స్ అండ్ ద చీఫ్‌డమ్. నెక్స్ట్ రాబోయే చీఫ్‌డమ్స్‌కి ముందున్న బ్యాండ్స్‌కి మధ్యున్న ఒక ఇంటర్మీడియేట్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్‌గా మనం చూడొచ్చు. ఇందుకు సొసైటీ అనేది గ్రాడ్యువల్లీ కాంప్లెక్స్‌గా మారే ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కిన్‌షిప్. సో, ఈ కిన్‌షిప్ బేస్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ మనం ఇందాక చెప్పాం గదా! హియర్ కిన్‌షిప్ బేస్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ కిన్‌షిప్ బేస్డ్. సో, వీటిని మనం క్లియర్‌గా చూద్దాం.